వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 7 రీక్యాప్. మేఘన గతం బయటపడుతుంది. ఆర్య మొదటిసారి తన భయాన్ని చెబుతాడు. ఇద్దరి మధ్య నిజమైన దగ్గరితనం, కానీ ఒక అనుకోని ట్విస్ట్. ఎపిసోడ్ 8 నమ్మకం పరీక్షలో. ఉదయం ఆఫీస్ సాధారణ రోజే అనిపించింది, కానీ ఆ రోజు మేఘన జీవితంలో చాలా బరువైన రోజు అవుతుందని ఆమెకు కూడా తెలియదు. అలవాటుగా మేఘన డెస్క్ వైపు చూశాడు ఆర్య. ఆమె ఫైల్స్లో మునిగి ఉంది. ఆ చూపుల్లో నిన్నటి మాటల వెచ్చదనం ఇంకా ఉంది. మధ్యాహ్నం మేనేజర్ అకస్మాత్తుగా మీటింగ్ పెట్టాడు. ముఖం గంభీరంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ డేటా బయటికి ఎలా వెళ్ళింది? ఆఫీస్ అంతా నిశ్శబ్దం. ఒక్కసారిగా ఒక సీనియర్ ఆఫీసర్ పైకి లేచి, ఈ ఫైల్స్ యాక్సెస్ మేఘన దగ్గరే ఉంది సార్. ఆ మాట గాలికత్తిలా గుచ్చుకుంది. మేఘన షాక్. సార్ నేను మాట పూర్తి కాకముందే మరో ఆఫీసర్ లేచి, నిన్న సాయంత్రం అందరూ వెళ్ళిపోతున్నా తను ఒక్కతే ఆఫీస్లో ఉంది. ఆర్య మేఘన వైపు చూశాడు. ఆమె కళ్ళలో భయం లేదు, అవమానంగా ఫీల్ అవుతుంది. అతను నన్ను నమ్ముతాడా అనే ప్రశ్న మాత్రమే. ఆర్యలో రెండు స్వరాలు. ఒకటి నిజం తెలిసే వరకు మౌనంగా ఉండు, మరొకటి ఆమె మీద అనుమానం నిన్నటి మాటలను అబద్ధం చేస్తుంది. అతని గుండె రెండో స్వరాన్ని ఎంచుకుంది. ఆర్య నిలబడ్డాడు. సార్, ఈ డేటా లీక్ మేఘన వల్ల కాదు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మేనేజర్, మీకెలా తెలుసు? ఈ ఫైల్స్పై ఆమె చేసిన ప్రతి మార్పు లాగ్లో ఉంది, ఏమీ బయటకు పంపలేదు. మేనేజర్ ఫైల్ చూశాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకొంత పరిశీలనలో తెలిసింది, డేటా లీక్ చేసింది అదే టీంలోని ఇంకొకరు. అతన్ని బయటకు పంపించేశారు. ఆఫీస్లో ఊపిరి పీల్చుకున్నట్లయింది. మీటింగ్ అయిపోయింది. మేఘన తన చైర్లో కూర్చుంది. కళ్ళు తడిచాయి. అవి అవమానంతో వచ్చిన కన్నీరు కాదు, భారం దిగిన కన్నీళ్లు. ఆర్య దగ్గరకు వచ్చాడు. నేను నిన్ను నమ్మాను, ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు అంటాడు. ఆమె కన్నీళ్లు ఆపలేకపోయింది. ఆఫీస్ అయిపోయి ఇద్దరూ బయటికి వచ్చారు. మేఘన మెల్లగా చెప్పింది, ఇప్పటి వరకు నా కోసం ఎవరూ ఇలా నిలబడలేదు. నన్ను ఇంతలా ఎవరూ అర్థం చేసుకోలేదు. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఆర్య, నువ్వేంటో నాకు తెలుసు మేఘన. నీకోసం ఎవరున్నా లేకున్నా, ఎవరొచ్చినా రాకున్నా నీకోసం నేను నిలబడతా అంటాడు. ఆమె ఆనంద బాష్పాలతో ఐ లవ్ యూ ఆర్య అని చెప్తుంది. ఐ టు లవ్ యూ సో మచ్ మేఘన అంటాడు ఆర్య. ప్రేమ అంటే అవసరం ఉన్నప్పుడు పక్కన నిలబడ్డం అంటాడు ఆర్య. ఆ మాటలు చెప్పిన క్షణంలో మేఘన కళ్ళలో ఆనందం నిండిపోయింది. ఆ భావోద్వేగం ఆమెను ఆపలేకపోయింది. ఆర్యను గట్టిగా కౌగిలించుకుంది. ఆర్య క్షణం పాటు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఆమె భుజాలపై తన చేతుల నుంచి ఆ కౌగిలిలోనే ఉండిపోయాడు. ఇద్దరి మధ్య శబ్దం లేదు, మాటలు లేవు, కేవలం వేగంగా కొట్టుకుంటున్న రెండు గుండెలు. ఆర్య ఊపిరి ఆమె శ్వాసను తాకింది. క్షణం పాటు కాలం ఆగినట్లు అనిపించింది. మేఘన కళ్ళు మూసుకుంది. ఆర్య మౌనం ఆమె పెదవుల మీద మాటయ్యింది. ఆ క్షణం మేఘన తను పులకరించింది. నమ్మకం మొదటిసారి స్పర్శగా మారిన క్షణం. ఆ స్పర్శలో ఆవేశం లేదు, అధికారం లేదు, కేవలం నేను ఉన్నాను అన్న భరోసా మాత్రమే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.